ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రెసిడెంట్ను. పిఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ కూడా విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున కడప జిల్లా నుంచి తరలి వెళ్లి ధర్నాను సక్సెస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు చాలా కాలంగా పిఆర్సీ కమిషన్ వేయకుండా దాదాపు 2023లోనే పిఆర్సీ కమిషన్ వేయాల్సిన పరిస్థితి. కానీ ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ వేయడం ఆలస్యమైతే కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు. 30% ఐఆర్ ప్రకటించాలని ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క డిఏలు కానీ ఈఎస్ కానీ సరెండర్ లీవ్స్ సత్వరమే చెల్లించాలని, రిటైర్ అయినటువంటి వారికి అయితే ఈ మధ్య ఒక 7,000 కోట్లు చెల్లించడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కూడా సత్వరమే పరిష్కరించాలని, ఆ విధంగా కార్యాచరణ ఇవ్వాలని, ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీసులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటి సాధన కోసం ఉమ్మడి సర్వీస్ ప్రభుత్వం ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు జేఎల్ ప్రమోషన్లు వచ్చే విధంగా కార్యాచరణ తయారు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఎంటీఎస్ 98 2008 ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో 6 ఇయర్స్కే రిటైర్మెంట్ వయసు ఇవ్వడం ఉంది. దాన్ని కూడా 2 సంవత్సరాలు పెంచాలని, కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సినటువంటి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా పాత స్కేల్తోనే కొనసాగుతున్నారు. వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని పిఆర్టీయూ డిమాండ్ చేస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల కోసం ఈ నెల 25న తలపెట్టే ధర్నాకు మీడియా వ్యాప్తంగా అందరినీ కోరుతున్నాం. భారీ ఎత్తున మీరు కూడా మీడియా కవరేజ్ చేసి మాకు సంపూర్ణ సహకారం ఇచ్చి మా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో మీరు కూడా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. జట్టు నుంచి ఉపాధ్యాయులకు వెంటనే. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సందేశం రాలేదు కాబట్టి ఇవాళ మేము అన్ని జిల్లా కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మనం నోటీస్ ఇచ్చిన వెంటనే మనం 27 సంవత్సరాల పైన నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మరి అందులో 4 పరిష్కారం అయ్యాయి, మిగతా చాలా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురొస్తున్న సమస్యలు కొద్దిగా కొన్ని మాత్రం మెయిన్గా ఉన్నాయి. వాటిలో ఉపాధ్యాయుల సర్వీసులు ఉమ్మడి సర్వీసులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఏ స్థానంలో అయితే అతను ఉద్యోగం పొందిన తిరిగి చివరి వరకు రిటైర్డ్ అయ్యే వరకు అదే స్థానంలో రిటైర్ అవుతున్నాడు, ఎలాంటి పదోన్నతి లేకుండా రిటైర్ అవుతున్నాడు. కాబట్టి ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ సర్వీసులు ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగి ఒక ఉన్నత స్థానానికి రావాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి కోరుతున్నాము. ముఖ్యంగా 11వ పిఆర్సీ బకాయిలు 35,000 కోట్లు ఉన్నాయి. ఇంతవరకు వాటిని చెల్లించలేదు. తక్షణమే వాటిని చెల్లించాలని, ఇప్పటికి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ ఏర్పాటు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్లు ఉన్నవి. తక్షణమే డిఏలు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నది 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని. గత ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది, చైర్మన్ నియమించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలప్పటికి పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించలేదు. తక్షణమే పిఆర్టీ పక్షాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 28 జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల ముందర ధర్నా నిర్వహిస్తున్నటువంటి పిఆర్టీయూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్ దగ్గర మేము పిఆర్టీయూ పక్షాన దాదాపు 1000 మంది ఉపాధ్యాయులతో ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మొదట ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ అనేటువంటిది పిఆర్టీయూ ఎన్నో సంవత్సరాల నుంచి దానికోసం ఒక వీరభద్రారెడ్డి అనేటువంటి ఒక లాయర్ ద్వారా
ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు అనేటివి లేవు, అన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులకు ఉన్నాయి. వారికి మరి హెల్త్ కార్డు అనేటివి వెంటనే మంజూరు చేయాలి. మరి కారుణ్య నియామకాల కింద ఇప్పుడు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు జిల్లా పరిషత్లో మాత్రమే పోస్టింగ్ తీసుకునేటువంటి కండిషన్ ఉండడం వలన చాలా మందికి ఈ కారుణ్య నియామకాలు వెంటనే రావడం లేదు. మరి అలా కాకుండా కలెక్టర్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి సీనియారిటీ ప్రకారం కారుణ్య నియామకాలను వెంటనే చెల్లించాలి. మరి తదితర డిమాండ్లతో మేము ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి నెక్స్ట్ 25వ తేదీన కూడా రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేపట్టబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికి 2 సంవత్సరాల కాలం గడువు ఇచ్చాం, అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మరి ఇప్పటికే పిఆర్సీ కాల పరిమితి అనేటువంటిది 3 సంవత్సరాలు దాటింది. 1/7/2023 నుంచి చెల్లించాల్సినటువంటి ఈ పిఆర్సీ గడువు కూడా దాదాపు తీరి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి 30% అయ్యారు.